హాయ్ హలో అండి. ఇది వచ్చేసి సండే వీడియో అనమాట. సండే రోజు తీసానండి. సండే రోజు ఏదో ఖాళీగా ఉన్నాంలే అని చెప్పేసి, పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కదా అని చెప్పేసి వీడియో అనేది మనము తీసుకుంటాం కదండి. ఆ రోజే పని అనేది ఎక్కువగా ఉంటుంది. చూడండి ఇక్కడ నా అవతారం అనేది ఎలా ఉందో. ఇంట్లో పని అంతా చేసేసుకొని రెడీ అవ్వడానికి కూడా తీరిక లేకుండా ఉందన్నమాట. రెడీ అవ్వడానికి కూడా తీరిక లేనంత పని ఏం చేస్తున్నారు తల్లి అని అంటారేమో. ఆడవాళ్ళకే తెలుస్తుందండి. మనం ఆ సండే రోజు వచ్చేసి ఖాళీగా ఉంటాంలే, పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు అని చెప్పేసి మనము అనుకుంటాం. కానీ ఆ రోజే వాళ్ళ తిండి తిప్పలు అన్నీ మనం ఇంట్లో పనులు చేసుకునేసరికి తినటం కడుక్కోవడం సరిపోతుందన్నమాట. కానీ మనం పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడైతే మార్నింగే అన్నీ చేసేసుకుంటాం కదండి. బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ మొత్తం చేసేసుకుంటాం కదా. కానీ ఇక్కడ వచ్చేసి మనం సండే రోజు చేసుకోవచ్చులే అని చెప్పేసి అనుకుంటాము. కానీ ఆ రోజంతా పని ఉంటుందన్నమాట. ఇక్కడ మన అవతారం చూసి కనపడుతుంది కదా. ఇక్కడ వచ్చేసి అవన్నీ సోదెందుకులేండి. ఇక్కడ వచ్చేసి దీని గురించి షార్ట్స్లో కూడా ఈ క్లాత్ గురించి అప్లోడ్ చేస్తున్నానండి. ఏంటంటే ఇది వచ్చేసి 2 years 3 years వరకు సరిపోయే క్లాత్ అనమాట. ఇది వచ్చేసి మనము పట్టు లంగా బ్లౌజ్ అనమాట. 3 years పాపకి అలా స్టిచ్ చేయాలని చెప్పేసి మా వదిన అంటే మా అన్న కూతురికి అంటే కోడలు అవుతుంది. ఆ పాపకు వచ్చేసి నేను స్టిచ్ చేయాలి. ఇది వచ్చేసి దాదాపు 3 months వరకు అయిపోతుంది అనమాట. ఇది ఇచ్చేసి దీన్ని ఇప్పుడు మనం వెలుగులోకి తెచ్చామండి. బయటకు తీసుకొచ్చాం దీన్ని ఎలా స్టిచ్ చేయాలి, ఎలా కట్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అండి. స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. లెంతీ అయిపోతుంది అని చెప్పేసి దీన్ని వచ్చేసి ఓన్లీ కటింగ్ వరకే చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మనము ఈ క్లాత్ అనేది ఎంత ఉందనేది మనము ముందుగా డిసైడ్ చేసుకో. క్లాత్ ఎంత ఉంది, ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఏ మోడల్ పెట్టుకోవాలని చెప్పేసి ముందుగా మనం ప్రిపేర్ అవుతామా. కానీ కట్ చేసిన తర్వాత ఏదో అనుకుంటే ఏదో తయారవుతుందండి మన వాళ్ళకైతే. అదే బయట వాళ్ళైతే వాళ్ళు రిఫరెన్స్ పిక్ ఇస్తారు కాబట్టి దాన్ని బట్టి స్టిచ్ చేస్తామన్నమాట. ఇక్కడ వచ్చేసి మనము మన వాళ్ళకే కదా అని చెప్పేసి ఏదో ఒక పిక్ చూస్తామా, ఇంకోటి తయారవుతుందండి. ఇక్కడ వచ్చేసి ఈ క్లాత్ అనేది ఎంత ఉందని చెప్పేసి చూస్తున్నానండి. ఈ క్లాత్ వచ్చేసి మామూలు పావడా వరకు వచ్చేసి మనకి 1.25 మీటర్ అంటే 1.5 మీటర్ కంటే 1/4 మీటర్ ఎక్కువ ఉందన్నమాట పావడా. అండ్ బ్లౌజ్ వచ్చేసి 1.25 మీటర్ వరకు ఎక్కువగానే ఉందండి. ఈ పావడా బ్లౌజ్కి వచ్చేసి నేను పావడా సెపరేట్, బ్లౌజ్ సెపరేట్ చేసేసుకొని తర్వాత వీటిని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఎంత ఉందా అని చెప్పేసి చూసుకుంటున్నాను. ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను ఈ బ్లౌజ్కి వచ్చిన క్లాత్ వచ్చేసి నేను పెప్లం టాప్ ఉంటుంది కదా, ఆ పెప్లం టాప్ కోసం యూస్ చేస్తున్నాను. ఇక్కడ పావడాలో వచ్చిన కలరు, ఆ కలర్ ఉంది కదా, ఆ నెమలి కలర్ అనేది నేను హాఫ్ పట్టు బ్లౌజ్ అనేది తీసుకున్నాను. అది వచ్చేసి 1 మీటర్ వరకు తీసుకొని బ్లౌజ్కి యూజ్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ అనేది సెపరేట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి పావడా అనేది కట్ చేసుకుందాం. బాడీ పావడా అండి. చిన్న పిల్లలు కదా, వాళ్ళకి వచ్చేసి మనము ఓన్లీ పావడా స్టిచ్ చేస్తే వాళ్ళకి జారిపోతూ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ వచ్చేసి పావడా అనేది కట్ చేసుకున్నాం బాడీ పావడా కోసం. ఈ క్లాత్ అనేది ఎంతెంత తీసుకున్నానంటే లైనింగ్ క్లాత్ అనేది పావడాకు వచ్చేసి 1.5 మీటర్ అలా తీసుకున్నాను. బ్లౌజ్కి వచ్చేసి మీటర్ వరకు తీసుకున్నానండి. ఎందుకంటే మనం పెప్లం టాప్లా కింద ఫ్రిల్స్ వస్తాయి కదా, దానికోసం కూడా యూజ్ చేసుకోవాలి కదా. ఇక్కడ చూసారా నెమలి కలర్ బ్లౌజ్ అనేది తీసుకున్నాను. అది మనకి పైన బ్లౌజ్కి అండ్ బాహుబలి హ్యాండ్స్ అలా స్టిచ్ చేద్దామని చెప్పేసి ఇలా క్లాత్ అనేది 1 మీటర్ వరకు తీసుకున్నానండి. ఈ 1 మీటర్కి 1 మీటర్ లైనింగ్ పీస్ అండ్ కింద ఫ్రిల్స్ కోసం ఇంకొక 1 మీటర్ పడుతుందండి. మనము ఫ్రిల్స్ అనేవి ఎక్కువ అంటే లైనింగ్ వేసుకొని స్టిచ్ చేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుందండి. ఇక్కడ వచ్చేసి నా కోడలిది అంటే పాపది వచ్చేసి ఫ్రాక్ అనమాట. ఈ ఫ్రాక్ని బట్టి మనము ఇప్పుడు పావడా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని పట్టేసి మనము అందాజుగా తీసుకొని కొంచెం ఎక్కువ కిందకి కావాలి, పొడవు కావాలి అనుకున్న వాళ్ళు మనం ఇంకొంచెం 5 inches 4 inches అలా కిందకి అనేది డ్రా చేసేసుకోవడమే. ఇక్కడ వచ్చేసి పావడా అనేది ఇలా విడిగా చూసుకొని ఇక్కడ పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడు వచ్చేసి మనము లైనింగ్ పీస్ అనేది డ్రా చేసుకుందాము. లైనింగ్ పీస్ వచ్చేసి మనము 1.25 మనకి ఎక్కువ క్లాత్ పెట్టుకుంటే పావడా అనేది క్యాన్ యూజ్ చేయకుండా ఈ కాటన్ క్లాత్తోనే సరిపోతుంది
సరిపోతుందండి. మా పిల్లలకి అనేది మీరు ఎక్కువగా కాటన్ క్లాతే యూజ్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఇది వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, సిల్క్ లైనింగ్ అనేది మనము అది యూజ్ చేస్తే వాళ్ళకి పిల్లలకి ఇరిటేషన్ వస్తుందన్నమాట. కాటన్ అయితేనే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ కాటన్ లైనింగ్ అనేది మనము లైనింగ్ అనేది ఎక్కువ యూజ్ చేసుకొని కొంచెం ఎత్తుగా ఉన్నట్టుగా వస్తుందన్నమాట. అంటే మళ్ళీ మనము ఒక ఉతకగానే ఆ క్లాత్ అనేది కొంచెం ఉడత షింక్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువే తీసుకొని ఇక్కడ వచ్చేసి నేను ఇది చూసారా, ఈ ఇక్కడ వచ్చేసి ఈ ఫ్రాక్ మొత్తం లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఆ లెంత్ చూసుకున్న తర్వాత ఆ లెంత్కి మనం పొడవు పెంచుకోవాలి, తగ్గించుకోవాలి అనుకున్న వాళ్ళైతే దాంట్లో నుంచి పెంచుకోవాలన్నప్పుడు ఒక 5 ఇంచెస్ 6 ఇంచెస్ యాడ్ చేసుకోవడమే. అని తగ్గించుకోవాలన్నప్పుడు 2 ఇంచెస్ 3 ఇంచెస్ మీకు ఎంత కావాలో అంత తగ్గించేసుకోవడమేనండి. ఇది వచ్చేసి మనకి 30 ఇంచెస్ వచ్చింది, 25 ఇంచెస్ వచ్చిందనమాట. ఈ 25 ఇంచెస్కి ఇంకో 5 ఇంచెస్ యాడ్ చేసుకున్నాను కొంచెం పొడవు కావాలని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసి దీన్ని బట్టి మనము ఇప్పుడు బాడీ అండ్ పావడ అనేది తయారు చేసుకోవాలి. ఇప్పుడు బాడీ కోసం మనము పైన లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ టోటల్ బాడీ పైనుంచి కింద వరకు వచ్చేసి 30 ఇంచెస్ కదా. ఓన్లీ బాడీ వరకు ఎంత తీసుకోవాలంటే 10 ఇంచెస్, మినిమం 10 ఇంచెస్ సరిపోతుంది చిన్నపిల్లలకైతే. దాన్ని స్టిచ్ చేసేసరికి కింద పైన వచ్చేసి హాఫ్ ఇంచ్ పోతుంది కాబట్టి 9 ఇంచులు, అంటే 9 ఇంచులు వస్తుంది. ఇక్కడ వచ్చేసి చూడండి ఈ ఫోల్డింగ్స్ అనేవి డబుల్ ఫోల్డ్, మనము బ్లౌజ్కి ఎలా హ్యాండ్ కట్ చేసుకోవడానికి వేసుకుంటామో సేమ్ అలానే ఇప్పుడు మనము ఇక్కడ బాడీ కోసం కూడా సేమ్ అలా 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను 10 ఇంచెస్ ఇలా మార్క్ వేసుకుంటున్నాను. ఈ 10 ఇంచెస్ బాడీ పొడవు అనేది, అంటే బాడీ పావడా కోసం బాడీ అనేది కట్ చేసుకుంటున్నాం కదా, ఇక్కడ 10 ఇంచెస్ పెట్టుకున్నాను. ఈ 30 ఇంచెస్లో 10 ఇంచెస్ తీసేస్తే ఇంకా 20 ఇంచెస్ పావడా అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. అలా మనము లెక్క వేసుకొని పెట్టుకోవాలండి. కొంచెం అటు ఇటు అయినా ఏం పర్వాలేదు, మనం పట్టీ అనేది మడతేసుకుంటుంది, క్లాత్ అనేది ఎక్కువ వేసుకోవాలి. చూడండి ఇక్కడ 30లోంచి 10 ఇంచెస్ తీసేస్తే 20 వచ్చిందనమాట. ఆ 20 ఇంచెస్ అనేది మనము పావడాలో స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి షోల్డర్ అనేది ఎంత పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చేసి మినిమం చిన్న పిల్లలు కదండి, 2 ఇయర్స్ 3 ఇయర్స్ వాళ్ళకైతే 4 ఇంచెస్ సరిపోతుందన్నమాట. ఇక్కడ నేను 4 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇక్కడ మనం ఏం చేయాలంటే బాడీ పావడా కదండి, బాడీ పావడా అనేది మనకి నెక్ లోపల ఉండే బాడీ అనేది మనం బ్లౌజ్ వేసినప్పుడు బయటికి కనపడకూడదు అనమాట. అందుకని చెప్పి దాన్ని కూడా ఆలోచించుకొని దానిలో మైండ్లో పెట్టుకొని దాన్ని బట్టి కూడా పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 4 ఇంచెస్ పెట్టుకున్నాను కదా. ఇలా 4 ఇంచెస్ పెట్టుకున్నప్పుడు షోల్డర్ అనేది ఎంత పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకున్నాను. 3 ఇంచెస్ ఎందుకు పెట్టుకున్నానంటే 2 ఇంచెస్ సరిపోతుంది కదా, చిన్న పాప కదక్క అంటారేమో. మనం అటు ఇటు డబుల్ ఫోల్డ్ చేసుకొని మడతేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను 3 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇది మనం అటు ఇటు ఫోల్డ్ చేసుకునేసరికి 2 ఇంచెస్ వచ్చేస్తుంది, సరిపోతుందండి. ఇక్కడ మనము షోల్డర్ అనేది ఎంత పెట్టుకున్నామో కింద చంక డౌన్ అనేది కూడా అలానే పెట్టుకోవాలి, 4 ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇలా చంక డౌన్ కోసుకోవడం 4 ఇంచెస్ ఇలా డ్రా చేసుకొని మళ్ళీ చూడండి పైన వచ్చేసి 1 ఇంచెస్ ఎక్స్ట్రా పైకి డ్రా చేసుకుంటున్నాను. అది వచ్చేసి ఫ్యూచర్లో ఉపయోగపడడానికి నేను అలా డ్రా చేసుకుంటున్నాను. మనం ఫ్యూచర్ దాకా వాడుతున్నామండి, ఒక 3 to 4 టైమ్స్ వాడేసి అక్కడ పడేస్తున్నాం కదా, ఫ్యూచర్ దాకా ఏం వాడట్లేదు. ఇప్పుడు వచ్చే క్లాతులు కూడా సేమ్ అలానే ఉన్నాయి, ఒక 3 టైమ్స్ అలా వాష్ చేస్తే పోతున్నాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం నెక్ డౌన్ వచ్చేసి నేను 4 ఇంచెసే తీసుకున్నానండి. మనం డౌన్ అనేది పిల్లలు బొద్దుగా ఉంటే ఇంకొంచెం డౌన్ తీసుకుంటే వాళ్ళకి సరిపోతుందన్నమాట. ఈ పాప వచ్చేసి కొంచెం సన్నగా ఉంటుందండి, అందుకని చెప్పేసి నేను ఇలా 4 ఇంచెస్ అనేది డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చంక డౌన్ రౌండ్ కూడా తీసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి మనం సైడ్ జాయిన్ చేసుకుంటాం కదా, అక్కడ మనము కింద వచ్చేసి ఒక 1 ఇంచ్ పైకలా డ్రా చేసుకోవాలి. అది ఎందుకోసం అంటే మనము డ్రెస్సులు అంటే లాంగ్ ఫ్రాక్స్ కుట్టుకుంటాం కదా, సైడ్ వచ్చేసి మనము ఒక 1 ఇంచెస్ పైకి అలా డ్రా చేసుకుంటాం. ఎందుకు అలా రౌండ్గా తీసుకుంటామని మనం ఫ్రిల్స్ అవి పెట్టినప్పుడు అవి కొంచెం కిందకి జారిపోయినట్టు వస్తున్నాయి అన్నమాట. అలా రాకుండా ఉండాలంటే ఇలా 1 ఇంచ్ పైకి అనేది మనము సైడ్ చంక దగ్గర జాయింట్స్ అనేవి చేసుకుంటాం కదా, అక్కడ కింద నడుము దగ్గర వచ్చేసి ఇలా 1 ఇంచ్ అనేది పైకి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము కట్ చేసేసుకుందాము.
ఇక్కడ రౌండ్ అనేది కరెక్ట్‌గా కట్ చేసుకోవాలండి. ఇలా చక్కగా అంటే పలక మెడలా కట్ చేసుకున్నామనుకోండి, అది మనం కుట్టుకునేటప్పుడు వచ్చేసి కరెక్ట్‌గా రాదండి. ఎందుకంటే మనము ఈ క్లాత్‌లోనే మడతేసుకొని బాడీ పౌడర్ కోసం మడతేసుకొని స్టిచ్ చేసుకోవాలి కదా! అందుకని చెప్పేసి మనము రౌండ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటేనే ఆ రౌండ్ కూడా మనము స్టిచ్ చేసుకునేటప్పుడు బాగా వస్తుందనమాట. ఇక్కడ చూడండి చెస్ట్ లూజ్ అనేది చూసుకున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి దీనికి 20 ఇంచెస్ ఉందనమాట. ఆల్మోస్ట్ మొత్తం వచ్చేసి 20 ఇంచెస్ ఉంది. దీనికి 2 ఇంచెస్ యాడ్ చేసుకున్నాను ఖర్చుల కోసం అనేది. మనం ఇంకో 1 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలని, వాళ్ళ పిల్లలు ఎదిగే పిల్లలు కదండి. అండ్ వాళ్ళు ఎప్పుడు లావు వస్తారో ఎప్పుడు తగ్గిపోతారో తెలియదు. అందుకోసం అని చెప్పేసి మనం ఇంకొక 1 ఇంచెస్ యాడ్ చేసుకొని కట్ చేసుకుంటే ఏం పోదు కదండి. అందుకని చెప్పేసి నేను కొంచెం ఎక్స్ట్రానే యాడ్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సైడ్ కూడా కట్ చేసేసుకుందామండి. ఇక్కడ మనం ఎలా డ్రా చేసుకున్నామో సేమ్ అలానే ఆ డ్రా చేసుకున్న దాని మీదనే కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి మనకి సైడ్ అనేది అటు ఇటు కదలకుండా ఒక హ్యాండ్ అనేది ఒక సైడ్ పెట్టేసుకొని ఇంకో హ్యాండ్తో కట్ చేసుకోవాలి. మనం అలా పెట్టకుండా ఓన్లీ ఒక హ్యాండ్తో కట్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, మనము డ్రా చేసుకున్న దాని మీదనే రాదనమాట, అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను డబల్ ఫోల్డ్ ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటామండి. అటు ఇటు స్టిచ్ చేసుకున్నప్పుడు ఇలా 2 ఇంచెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి 3 ఇంచెస్ పెట్టానండి. ఇలా మనము అంటే మామూలు హెమ్మింగ్ పట్టీ ఇలా అయినా వేసుకోవచ్చండి, కానీ టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి దీంట్లోనే పెట్టేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ బాడీ పౌడర్ కోసం అనేది ఇక్కడ చూడండి, ఇది మొత్తం లైనింగ్ అనేది పావడా కోసం యూజ్ చేస్తాను. తర్వాత ఈ బాడీ పౌడర్ అనేది అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ అనేది కట్ చేసుకుందామండి. ఇక్కడ మనము ఈ బ్లౌజ్ అనేది మీరు ముందుగా ప్రిపేర్ అయ్యి అంటే ఏ మోడల్ పెట్టుకోవాలి రిఫరెన్స్ పిక్ ఇచ్చుంటే ఆ రిఫరెన్స్ పిక్ని బట్టి మనము ఆ రిఫరెన్స్ పిక్ ఏముందండి, ఇప్పుడు యూట్యూబ్లో కొట్టినా వచ్చేస్తుంది అనమాట. అక్కడ చూస్తూ ఇక్కడ స్టిచ్ చేస్తూ కట్ చేస్తూ వేసేయచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ కోసం అనేది ఇది హాఫ్ మీటర్ దాకా ఉంటుందండి. ఇక్కడ కూడా వచ్చేసి మనం బ్లౌజ్ వచ్చేసి ఇది పెప్లం టాప్ అంటారు కదా, ఏమి మోడల్లో ఏమి పేర్లోనండి, నాకైతే నోరు తిరగట్లేదు. ఆ పెప్లం టాప్ పెప్లం టాప్ కదండి. కింద మనం బ్లౌజ్లా కుట్టేసి కింద వచ్చేసి నడుము దగ్గర ఫ్రిల్స్ అనేవి యాడ్ చేస్తాం. ఇక్కడ పింక్ కలర్లో కనపడుతుంది కదా, ఆ బార్డర్ వర్క్ వచ్చేసి నేను హ్యాండ్కి అనేది యూజ్ చేస్తాను. ఆ ప్లెయిన్గా ఉండే పింక్ వచ్చేసి నేను బ్లౌజ్ అంటే కింద వచ్చేసి ఫ్రిల్స్ అనేవి వస్తాయి కదా, దానికోసం యూజ్ చేద్దాము అనుకుంటున్నాను. ఇక్కడ మనము ఫస్ట్ వచ్చేసి కింద అనేది చక్కగా ఒక 1 లైన్ అనేది డ్రా చేసేసుకుందాము. ఎలా అంటే మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకుంటాం సేమ్ అలానే అనమాట. ఇక్కడ వచ్చేసి 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. 11 ఇంచెస్ 12 ఇంచెస్ ఎంత కావాలి లెంత్ అనేది ఎంత కావాలని చెప్పేసి నేను వచ్చేసి ఇక్కడ 11 ఇంచెస్ తీసుకుంటాను. ఇలా 11 ఇంచెస్ తీసుకున్నాను కదా, అది వచ్చేసి పైన కింద వచ్చేసి ఖర్చులతో పోయి 10 ఇంచెస్ అనేది వస్తుంది. ఇక్కడ షోల్డర్ అనేది 4 ఇంచెస్ మనం ఇందాక బాడీకి అనేది కట్ చేసుకున్నాం కదా, ఆ బాడీకి కనపడకుండా మనము ఇక్కడ షోల్డర్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ అనేది పెట్టుకుంటున్నానండి. 3 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ అలా సరిపోతుంది. కానీ ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకుంటే మనకు షోల్డర్ అని లోపల బాడీ అనేది కనపడకుండా మనము తీసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి కింద డౌన్ అనేది కూడా చంక డౌన్ అనేది కూడా 4 ఇంచెస్ అనేది తీసుకున్నాను. ఇలా డౌన్ చేసుకున్న ఇక్కడ రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనము ఈ బాడీ అనేది చేసుకునేటప్పుడు కింద ఫ్రిల్స్ అనేవి ఎన్ని ఇంచెస్ రావాలి అని చెప్పేసి మొత్తం బాడీ మీద చూసుకోవాలన్నమాట. నేను వచ్చేసి 3 ఇంచెస్ 4 ఇంచెస్ ఫ్రిల్ అనేది రావాలని చెప్పేసి నేను చూసుకొని ఈ బాడీ కొలత అనేది పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజ్ అనేది 20 ఇంచెస్ వచ్చింది కదా, ఆ 20 ఇంచెస్ని 4 భాగాలు చేసుకున్నప్పుడు మనకి 5 ఇంచెస్ వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ నేను చెప్తున్నా 4 భాగాలు చేసుకున్నప్పుడు 5 ఇంచెస్ వస్తుంది. ఆ 5 ఇంచెస్కి 1 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట. పైన బ్లౌజ్ అనేది మనం కొంచెం లూజ్గా పెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ యాడ్ చేసుకున్నాను. అది ఎందుకంటే మనకి ఖర్చుల కోసం అనమాట. ఇక్కడ వచ్చేసి నడుము దగ్గర కూడా సేమ్ అలానే 1 ఇంచెస్ యాడ్ చేసేసుకొని ఇలా చక్కగా ఒక డ్రా చేసేసుకొని ఇక్కడ కిందే మనం ఏం చేయనవసరం లేదండి. ఇక్కడ నెక్ అనేది ఏ మోడల్ కావాలో మీ ఇష్టం అనమాట. ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ ఇలా రౌండ్ గీసాను కదా, కుట్టేటప్పుడేమో ఒకలా తయారవుతుందండి.
అది మనకి రిఫరెన్స్ ఏదైనా పిక్ అనేది ముందుగా చూసి పెట్టుకుంటే మనం ఇలాంటి డిఫరెన్స్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట. ఆ నెక్ అనేది ఏది కావాలి, ఏ మోడల్ పెట్టుకోవాలని చెప్పేసి ముందుగా చూసి పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి మనమే ఎలా డ్రా చేసుకున్నాం, నెక్ అనేది ఇక్కడ చూసారు, నెక్ కట్ చేసుకోవట్లేదండి, స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేస్తానన్నమాట. ఇక్కడ మనకి ఒక హ్యాండ్ అనేది మనం ఇలా ఒక సైడ్ పెట్టేసుకొని ఇలా మనం పెట్టుకొని కట్ చేసుకోవాలని ముందుగా చెప్పాను కదా. హ్యాండ్ అనేది అలా పెట్టి కట్ చేసుకోకపోతే మనకి ఖర్చులు అనేవి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ చంక దగ్గర అనేది ఒక చిన్న టక్ ఇచ్చేసుకొని నెక్ అనేది నేను కట్ చేసుకోవట్లేదు, ఇలా చిన్న టక్ అనేది ఇచ్చుకుంటున్నాను. అంటే ఇక్కడ వచ్చేసి బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటాం కదా బ్లౌజ్ అనేది, ఆ బ్యాక్ ఓపెన్ కోసం నేను స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుందాంలే అని చెప్పేసి ఇలా పెట్టాను అన్నమాట. ఇక్కడ మనం వచ్చేసి బాడీ అంటే ఫ్రంట్ బ్యాక్ అనేది ఇలా మనం సపరేట్ చేసేసుకోవాలి. ఇలా సపరేట్ చేసేసుకొని క్లాత్లో కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ అనేది నేను వేరేగా తెచ్చుకున్నానండి, 1 మీటర్ వరకు తెచ్చుకున్నాను అనమాట. మనకి పావడాలో కలర్ వచ్చింది కదా, నెమలి కలర్ అనేది, ఆ కలర్ అనేది తెచ్చుకున్నాను. హాఫ్ పట్టు బ్లౌజ్ అండి. ఈ హాఫ్ పట్టు బ్లౌజ్ అయితేనే మనకి ఎన్ని ఇయర్స్ అయినా పోదనమాట. ఇది మీటర్ వచ్చేసి 80 రూపీస్, 100 అలా తీసుకుంటారండి. ఒక్కొక్క దగ్గర ఒక్కోలా తీసుకుంటారనమాట. ఒక్కొక్కరు అయితే 150 అలా అమ్ముతున్నారండి. నాకైతే అంటే నేను డైలీ వెళ్తాను కాబట్టి అక్కడ 100కి 80 రూపీస్కే ఇస్తుందండి. ఇక్కడ వచ్చేసి చూడండి, మనం ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి ఇలా పెట్టేసుకొని ఇక్కడ డబల్ ఫోల్డ్ ఉంది కదా, ఆ డబల్ ఫోల్డ్ మీద ఇలా మనం పెట్టేసుకొని రెండు ఇలా పెట్టేసుకొని కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవడమేనండి. చూడండి, ఇలా డబల్ ఫోల్డింగ్ మీదే కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బుట్ట హ్యాండ్స్, బాహుబలి హ్యాండ్స్ అన్నాను కదా, బాహుబలి హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఇది హ్యాండ్కి బుట్ట కోసం ఇదే పెట్టుకుంటున్నాను. ఈ కలర్ అనేది కింద బార్డర్ వచ్చింది కదా పింక్ కలర్ అనేది, ఆ పింక్ కలర్ అనేది నేను కింద బార్డర్కి ఈ బుట్ట కింద పెట్టుకుంటున్నాను. అది మన బాహుబలి హ్యాండ్స్ అంటారు కదా, ఆ బాహుబలి హ్యాండ్స్ కోసం అలా తీసుకుంటున్నాను. ఇక్కడ మనం ఏమి చేయని అవసరం లేదండి, దీనికి కొలతలేమి అవసరం లేదు. మనకి ఎంత కావాలి, ఎంత పఫ్ కావాలి అని చెప్పేసి ముందుగా చూసుకొని కట్ చేసేసుకోవడమే. దీనికి ఏమి అందాజుగా అంటే మీకు కావాల్సింటే ఈ బుట్ట హ్యాండ్స్ అనేవి ఎలా కట్ చేసుకోవాలని చెప్పేసి ఒక చిన్న కామెంట్ చేయండి. దాని గురించి కూడా ఒక చిన్న వీడియో అనేది చేస్తానండి. అంటే బుట్ట హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవడం వల్ల చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయండి, వాటి గురించి కూడా తెలిసి ఉండాలి. ఇక్కడ వచ్చేసి నేను చూడండి ఎన్ని ఇంచెస్ తీసుకున్నానంటే, దీన్ని వచ్చేసి చిన్న పాప కాబట్టి ఒక 4 ఇంచెస్ 5 ఇంచెస్ మినిమం సరిపోతుంది, ఖర్చులతో సహా 4 ఇంచెస్ సరిపోతుంది. కింద బార్డర్ వచ్చేసి 3 ఇంచెస్ అలా తీసుకుంటాను. చిన్న పిల్లలకైతే అది సరిపోతుంది. ఇక్కడ చూడండి, మనము కింద బార్డర్ అనేది 6 ఇంచెస్ వరకు ఉందండి. నేను వచ్చేసి ఓన్లీ ఒక 4 ఇంచెస్ అలా తీసుకుంటాను, మినిమం 4 ఇంచెస్ అలా సరిపోతుంది. ఈ బార్డర్ వరకు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. మనం కట్ చేసుకునేటప్పుడు దాన్ని ఎలా స్టిచ్ చేసుకో చూడండి, ఇలా పెట్టేసి ఇలా వస్తుందన్నమాట. అలా నేను ఇక్కడ హ్యాండ్ అనేది పెట్టున్నాను కదా, హ్యాండ్ దగ్గరకు అనేది బాహుబలి హ్యాండ్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, ఈ ప్లెయిన్ క్లాత్ అనేది పింక్ క్లాత్ సరిపోయింది కదా, దీన్ని వచ్చేసి త్రీ పార్ట్స్గా కట్ చేసుకుంటానండి. ఇది మొత్తం చూడండి ఇక్కడ ఉంది కదా, దీన్ని వచ్చేసి మనము ఎంత ఉందో చూసుకోవాలి, మొత్తం మీద ఎంత ఉందో కొలుచుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని 3 డివైడర్స్గా చేసుకున్నాను. చూసారా, ఇలా పెట్టేసుకొని మనము అంటే బాడీ కొలతలను బట్టి 4 భాగాలు చేసుకుంటాం కదా, దీన్ని వచ్చేసి 3 భాగాలు చేసుకొని కట్ చేసుకుంటున్నాను. అంటే చిన్నవి అనమాట. 4 ఇంచెస్ అలా పెట్టేసుకుంటే మనకి క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. ఇక్కడ మనము ఈ ప్లెయిన్ క్లాత్ పట్టు క్లాత్ అనేది కట్ చేసుకున్నాము. సేమ్ అలానే లైనింగ్ కూడా అలా 3 డివైడర్స్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని మనము ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఖర్చులు అనేవి పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకున్న తర్వాత దాన్ని ఈ లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ని పట్టి స్టిచ్ చేసుకోవాలండి. దాన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్లో వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.